హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి ఇలా బజ్జీల కింద అయితే వేసుకున్నమాట. దీనిలోకి అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేశారు. అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేశారో మీకు చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 ఇంచు అల్లం ముక్క వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి కట్ వేసుకొని ఎండుమిర్చిని కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు తీసుకొని ఇలా వేడి నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకొని గుజ్జులా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చల్లారిన పోపును మిక్సీ జార్లో వేసేసుకొని 2 స్పూన్ల బెల్లాన్ని, రుచికి తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు రసాన్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇలా రెడీ అయిన పచ్చడిని బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడి అయితే రెడీ అండి. ఈ బజ్జీల్లోకి ఈ అల్లం చట్నీ అయితే చాలా బాగుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.